Yoda Express, an international courier service. గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు డాక్టర్లు. అయితే పరిశోధకులు మరో కొత్త విషయం చెప్పారు. అదేమిటంటే గుడ్డు పైపొట్టును కూడా మనం స్వీకరిస్తే శరీరానికి కావలసిన కాల్షియం వస్తుందని, దీనివల్ల ఎముకలు దంతాలు మరింత గట్టిపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే కొంతమంది ఇళ్లల్లో గుడ్డు లోపలి పదార్థాన్ని ఆమ్లెట్ గానో లేక బాయిల్ గానో చేసుకుని ఆహారంగా తీసుకుంటాం. అలాగే గుడ్డు పెంకులను కూడా పొడిగా చేసుకొని తినాలని అంటున్నారు పరిశోధకులు. అలా ప్రతిరోజు సగం టేబుల్ స్పూన్ తీసుకుంటే రోజు శరీరానికి కావలసిన కాల్షియం అందుతుందంటున్నారు. దాదాపు 90% ఐరన్ లభిస్తుందట. 1000 నుంచి 1500 మిల్లీగ్రాముల కాల్షియం ఎముకలకు దంతాలకు అందుతుందని ఈ పరిశోధనలో తేలింది. ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతో మంది సూర్యకాంతిని పొందలేకపోతున్నారు. అలాంటి వారికి డి విటమిన్ లోపం ఏర్పడుతుంది. డి విటమిన్ లోపం తలెత్తితే ఎముకలు దంతాలకు సరిపడ కాల్షియం అందదంటున్నారు సైంటిస్టులు. తద్వారా మనం త్వరగా అలసిపోవడం, పనిలో చికాకు రావడం జరుగుతుందట. అందుకే గుడ్డు పెంకుని పొడిగా నీళ్లు లేదా పాలల్లో కలుపుకొని తాగితే కాల్షియం సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు పరిశోధకులు. సో గుడ్డుని వదలొద్దు, పైన తొక్కని వదలొద్దన్నమాట.